రాజీవ్ గురకల్ప ఇళ్ళు ఊరు మధ్యలో కట్టారా? ఊరు చివరన కట్టారా? ఇందిరమ్మ ఇళ్ళు ఊరు మధ్యలో కట్టారా? ఊరు చివర కట్టారా? ఇప్పుడు ఊరు మధ్యలో కనబడతాయి. ఎందుకంటే అప్పుడు ఊరు చివరన ఉన్నాయే, ఇప్పుడు ఊరు ఆ చుట్టూతా చేరింది కాబట్టి. టిడ్కో ఇళ్ళు ఊరు మధ్యన కట్టారా? ఊరు లోపల కట్టారా? వాంబే కాలనీలు ఇళ్ళు ఊరు మధ్యన కట్టారా? ఊరు లోపల కట్టారా? ఇప్పుడు జగనన్న కాలనీలైనా ఊరు మధ్యలో కాదు, ఊరు చివరనే కడతారు. ఎందుకంటే ఊరు మధ్యలో ఉన్న ఇళ్ళన్నీ కూల్చేసి కొత్తగా ఇళ్ల స్థలం నుంచి వస్తుంది. ఊరు చివరనే కడతారు. అక్కడ భూములు తీసుకుంటారు. ఆ తీసుకున్న దాంట్లో అప్పట్లో బయటపడినటువంటి అంశం ఏంటంటే, యాజ్ ఫర్ నామ్స్ 3 టైమ్స్ వాళ్ళకి డబ్బులు కట్టి తీసుకోవడం. దాంట్లో కొంతమంది ఏం చేశారు నాయకులు, రైతు దగ్గర నుంచి భూమి ఇవాళ ఉన్న రేటు ప్రకారం కొనేసుకుని వీళ్ళు ప్రభుత్వానికి ఇచ్చి 3 రెట్లు చొప్పున సంపాదించుకున్నారు. ఇది విమర్శించడానికి పనికొస్తుంది తప్పించి చర్యలు తీసుకోవడానికి పనికిరాదు. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర భూమి తీసుకున్నావు వాడి దగ్గర 3 టైమ్స్ ఇచ్చావా లేదా అన్నాడు. లేదు ఆ రైతు నా దగ్గర నాకేమో అంటే రైతు పేరుతోనే 3 టైమ్స్ డబ్బులు ఇప్పించి ఎమ్మెల్యేలు ఎవరన్నా తీసుకుని ఉంటే ఆ రైతు కంప్లైంట్ పెడితే కేసు పెట్టచ్చు. అయితే అవి నివాసయోగ్యం కానివి అన్నటువంటిది అయితే ఇప్పుడు 9 లక్షల ఇళ్ళు కట్టేసుకుని ఉన్నారు. మొన్న కూడా చంద్రబాబు గారు ఇనాగ్రేషన్ చేసిన 2 సార్లలో 2 లక్షలు జగన్ టైంలో కట్టిన ఇళ్ళే. ఆ నివాసయోగ్యం కాకుండా ఉండే వాటి నివాసయోగ్యం అయ్యేలా కట్టడమే లెక్క అక్కడ. అమరావతి లాంటి చోట్లను 2 వాగుల మధ్యన ప్రవాహంలోనే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అక్కడెక్కడో పల్లం ఉంది అంటే లెవెల్ చేయాలి, లేదా ఆ భూమిని తిరిగి ఇచ్చేసేసి మనం కొత్తగా తీసుకుని ఇవ్వగలగాలి. ప్రస్తుతానికి విజిలెన్స్ పేరుతో కొన్ని రోజుల పాటు మళ్ళీ ఒక ఏడాది పాటు ఒక కథ నడవాలి. జగన్ని నిరంతరం విలన్గా చూపించాలంటే ఒక కథ నడవాలి. విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతోనే ఇంతకుముందు చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంటు, లేకపోతే దాని పేరేమంటారు, మన అమరావతిలో భూములు కుంభకోణం అని ఇట్లాంటివన్నీ పెట్టారు. అప్పుడు విజిలెన్స్ నివేదిక. కానీ ఆ నివేదిక ఆధారంగా సిఐడి విచారణ ఆధారంగా పెట్టిన కేసుల్లో చంద్రబాబుని కొట్టేయలేదా? బాబుకి సంబంధించినటువంటి కేసులన్నీ పక్కన తీసేయట్లేదా? కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీ అనేటటువంటిది ప్రభుత్వాల యొక్క డ్రామాకి అనుగుణంగా ఆ సంస్థలు ఇచ్చేటటువంటి నివేదికలు. ఇదివరకు జగన్ టైంలో అట్లాంటి నివేదిక వస్తే బాబు మీద కుట్ర అన్నారు. ఇప్పుడు జగన్ మీదన అట్లాంటి నివేదిక వస్తే అద్భుతం అని చెప్తున్నారు. మన రాష్ట్రంలో పట్టిన జర్నలిజపు చీడకి ఇది ఒక సజీవ సాక్ష్యం.